ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళదాం. 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్పుకుందాం. లోకాసు సువార్త నుండి 10వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. లోకాసు సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఏం తెలుసా? పనివాడు జీతమునకు పాత్రుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పనివారు అనబడిన వారు లోకములో చాలా మంది ఉన్నారండి. కానీ బైబిల్ గ్రంథములో ఆత్మీయంగా మనం చూస్తే ఏ పనివాడి గురించి బైబిల్ చెప్తా ఉందంటే దేవుని పనివాడి గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. పనివాడు జీతమునకు పాత్రుడు. దేవుని పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పని చేసేటువంటి వాళ్ళను దైవ సేవకులు అని అంటారు. దేవుని దైవ సేవకులు చాలా మంది దేవుని పని చేస్తున్నారు. రాత్రి మగళ్ళు కష్టపడుతున్నారు. నిద్ర లేక, ఆహారం లేక, కొన్ని సందర్భాల్లో సరైనటువంటి సదుపాయాలు లేక కష్టాలు పడుతూ ఆత్మల భారం విషయమై, ఆత్మల కొరకై కన్నీళ్లు కారుస్తూ దేవుని సువార్తను బోధించేటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. దేవుని వల్ల చాలామంది దైవజనులను చూసి విమర్శిస్తూ ఉంటారు. ఏమని తెలుసండి? వీళ్ళు పని చేసుకోలేక, కష్టపడలేక, బైబిల్ చేతపట్టుకుని డబ్బు కోసమై తిరుగుతున్నారని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దయచేసి గమనించాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, పనివాడు జీతమునకు పాత్రుడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పని చేయటం అనేది చాలా కష్టతరమైనది. దేవుని వాక్యం చెప్తుంది, యవ్వన కాలములో నా కాడు మోయిట నరునికి మేలు అని దేవుని వాక్యం ఉంటుంది. స్వార్థ సేవలో ఎన్నో విమర్శలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు, భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి అనారోగ్యాలు, ఇవన్నిటిని కూడా జయించవలసినటువంటి అవసరం దైవజనుడికి ఉంది. కానీ దైవజనులను చూసి చాలామంది విమర్శిస్తూ చిన్న చూపు చూస్తూ ఉంటారండి. దేవుని పిల్లరా, దయచేసి గమనించండి. దైవజనులను మనం గౌరవించాలి. దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దైవజనులకు మర్యాద చేయాలి. దైవజనులకు మనం ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని పిల్లరా, ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వీళ్ళు కానుక కోసం వచ్చారని, లేక సందా కోసం వచ్చారని, లేక డబ్బు కోసం వచ్చారని విమర్శిస్తూ వాళ్ళని హేళన చేస్తా మాట్లాడుతూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుని వాక్యం చెప్తుంది, సువార్త చేయు పాదములు సుందరములు అని దేవుని వాక్యం అంటుంది. దైవజనుడు ఒక్కసారి నీ గృహంలో అడిగి పెడితే నీ గృహంలో అద్భుతం జరుగుతుంది. దేవుని, ఎందుకంటే దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై సత్యవాక్యమును అనేకులకు ప్రవచిస్తూ, అనేకులకు బోధిస్తూ నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అది నీకు ఎంత ఆశీర్వాదం తెలుసా? కానీ దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి దైవజనులకు కానుక ఇవ్వడానికి విమర్శిస్తూ ఉంటారు, ఆతిథ్యం ఇవ్వడానికి విమర్శిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ద్వితీయోపదేశ కాండములో 25వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినప్పుడు, నూర్చేడు ఎద్దుకి మూతికి చిక్కం పెట్టకూడదంటండి. నూర్చేటువంటి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదట. దాన్ని ఫ్రీగా వదలాలి. దేవుని బిడ్డ, చాలామంది చూడండి, పని చేసే వాళ్ళను బంధిస్తూ ఉంటారు, పని చేసే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. పని చేసే వాళ్ళకి ఆహారం పెట్టరండి, పని చేసే వాళ్ళకి జీతం ఇవ్వరండి, పని చేసే వాళ్ళను చూస్తే చిన్న చూపు చూసి హేళన చేసేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. దేవుని వల్ల అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అది వాక్యానుసారము కానే కాదు. దేవుని వాక్యం చెప్తుంది, పనివాడు జీతమునకు పాత్రుడు, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, దైవజనులను గౌరవించు, దైవజనులకు ఆతిథ్యమి, దైవజనులకు దశమభాగాలి, దైవజనులకు మొక్కుబడి కానుకలు అర్పించు. దైవజనులకు నువ్వు సమస్తాన్ని చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవజనుడు దేవునికి ప్రతినిధి అండి, ప్రజలకి దేవునికి ప్రతినిధి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు.
కనుక దేవుని వాక్యం చెప్తుంది, పనివాడు జీతమునకు పాత్రుడు. ఈరోజు ప్రత్యేకంగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడాలనుకుంటున్నాను. పనివాడు జీతమునకు పాత్రుడు అని నీ వాక్యం చెప్తా ఉంది. ఎంతోమంది దైవజనులు ఈ లోకంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో సువార్తను ప్రకటిస్తున్నారు నాయన. సువార్తను ప్రకటిస్తున్న దైవజనులందరినీ ఆశీర్వదించండి, ఆటంకాలన్నీ తొలగించండి తండ్రి. వాక్యం వింటున్న మా బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, నడిపించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్.